హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్. మీకు ఈరోజు లేట్గా చేస్తున్నాను, మీకు తెలియాలి కాబట్టి. రాత్ర నేవీ బొంబాయిలో 15 మంది అమ్మాయిలు చేసిన దారుణం. దీనివల్ల యావత్ దేశం ఉలిక్కిపడింది. దేశమే కాదు, ప్రపంచం అంతా కూడా మన వైపు చూడవలసిన పరిస్థితికి వచ్చేసింది. ఏంటండి ఇది? ఆడపిల్లలు ఎలా ఉండాలి, ఎలా చేస్తున్నారు? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా ఈరోజు స్పందించి బొంబాయి వెళ్తున్నారని టాకు. అసలు ఏం జరుగుతుంది, ఏంటి పరిస్థితి అనేది, అసలు కథ ఏంటి, ఏం జరిగిందని చెప్తానండి. 15 మంది అమ్మాయిలండి, వీళ్ళకి ఒక టీం లీడర్ ఉందంట. ఆ అమ్మాయి పేరు హర్మన్ జ్యోతి కౌర్. ఈ అమ్మాయి వీళ్ళందరినీ టీంలో ఉంటుందంట. ఐసిఐ ఐఎస్ఐ ఐసిఐ ఐసిఐ అనేది ఏదో సభ్యత్వం ఉందంట. అయితే ఇందులో ఒక బ్యాట్ పట్టుకుని కొడుతుందంట ఒక అమ్మాయి. ఆ అమ్మాయి పేరు షఫీల్ వర్మ అంట. చాలా దారుణం కొడుతుంది. ఇంకొక అమ్మాయి ఆల్రౌండర్ ఉందంటండి. మొత్తం జట్టుకి అమ్మాయి నేను లీడర్ అంట, అదే సర్కిల్లో లేదు. ఈ అమ్మాయి పేరు దీప్తి శర్మ. ఓకే, వీళ్ళు కలిసి ఈ 15 మంది అమ్మాయిలు రాత్ర సౌత్ ఆఫ్రికా అమ్మాయి పేరు లారా హోరోల్డ్, ఆ అమ్మాయిని వీళ్ళు మట్టు పట్టించింది కానీ చాలా దారుణం. దీంట్లో ముఖ్యంగా ఒక అమ్మాయి ఉందండి. ఆ అమ్మాయి పేరు అమన్ జ్యోతి కౌర్. ఈ అమ్మాయి చేసిన పని వల్లే అదంతా అయిందంట. అసలు ఇదేంటి అని ఆరా తీస్తే నాకు తెలిసిన విషయం ఏంటంటే, మన భారతదేశానికి వరల్డ్ కప్ తీసుకొచ్చారు. హ్యాట్సాప్ చెప్పాలి గర్ల్స్, మీకు ఎలా చెప్పాలి, మీరు అక్కలు చెల్లెళ్ళు ఇంకా అన్నీ మీరే. మీరు చేసిన పని యావత్ ప్రపంచం అంతా కూడా ఉలిక్కి పడేలా చేసింది. మా దేశాన్ని ఒక రేంజ్కి తీసుకెళ్ళింది నేవీ బొంబాయిలో మీరు చేసిన పని. ఈరోజు మీరు ఏ నిద్ర లేచారో లేదో తెలియదు, ఎలా ఉన్నారో లేదో తెలియదు. మిమ్మల్ని చూడాలన్న కోరిక ఆతృత పెరిగిపోయింది. ఒక్కసారైనా బొంబాయి వచ్చి, చెరవలేని బొంబాయి వచ్చి మిమ్మల్ని చూడాలని కోరిక పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది. చాలా మంచి పని చేశారు అమ్మాయిలు. మీరు తెచ్చిన వరల్డ్ కప్ జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. ఇది మీకు మేము ఇచ్చే నీరాజనాలు కాదు, బ్లెస్సింగ్స్. దీని గురించి ఇంతకు మించి మేము మాట్లాడలేం. సాహో లే ఉమెన్స్ భారత్ క్రికెట్ టీమ్